రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ ని సంప్రదించండి 6281747728. రైట్, ఒకసారి అమ్మాయితో మాట్లాడతాం. అటాక్ చేశాడు. అదే అమ్మాయి చెప్తాదిలే. వెళ్ళిన రోజు ఏమైందంటే ఒక రూమ్ లో మేము ఆడవాళ్ళందరికీ సపరేట్ రూమ్ ఇచ్చారు, బాయ్స్ కి ఒక రూమ్ ఇచ్చారు. ఆడవాళ్ళ దాంట్లో అగ్గిపెట్టి మచ్చని కూడా పొడికేశారు మా దగ్గర. పడుకుంటే మేము ఏం చేసాం, ఆ రోజు నైటీ వేసుకున్నాం అనమాట. ఇక్కడికి నైటీ వేసుకున్నాము. నైటీ వేసుకుంటే వాళ్ళ అక్క పిలిచి మీరు నైటీలు తీసేయండి ఫస్ట్, మా మచ్చ మంచోడు కాదు, మీ మీదకి వచ్చి ఏమైనా చేశాడంటే మమ్మల్ని అడగొద్దు, మాకు సంబంధం లేదని నా అక్క అంది. నేను అప్పుడు ఏమైంది దెబ్బలాట వేసుకున్నా, అదేంటి ఇప్పుడు మీరు పడుకున్నది ఆ పక్క పడుకుంటున్నారు, మేము ఇటు పడుకుంటున్నాం, ఇద్దరు లేడీస్, ఇద్దరు ఆడవాళ్ళు పైన పడుకుంటున్నారు. దుప్పటి కప్పుకోవాలంటే ఇప్పుడు కాలం కదా, గాలి వేయట్లేదు కదా, దుప్పటి ఎలా కప్పుకుంటాము. ఇలాగైతేనే మేము కింద ప్యాంట్లు నైటీలకి ఎలా వేసుకుంటారంటే మచ్చేదని చేస్తే మమ్మల్ని అడిగితే ఊరుకోమంటే మేమేం చేస్తాం, విజ్జు అనే అతనికి కంప్లైంట్ ఇచ్చాం. ఇజ్జు ఆ రోజు గొడవైన రోజు ఇజ్జు ఇలా వేసుకోమంటున్నారు, మా పర్సనల్ విషయాల్లో ఆమె ఎలా మాట్లాడిద్ది, నువ్వు చెప్పు, మా మీద దెబ్బలాడుతుంది లోనికి వచ్చి అని చెప్పాం. విజ్జు వచ్చి అన్నాడు, అమ్మ అలా మాట్లాడొద్దు, వాళ్ళు ఇప్పుడు నైటీలే కదా వేసుకొని పడుకుంది, వాళ్ళు ఏమడ్డొచ్చారు, ఆ చెల్లెలు బాగానే పడుకున్నారు కానీ విజ్జు బ్రో చెప్పాడు. చెప్పిన తర్వాత విజ్జు బ్రో మాకు అదే మామూలుగా చెప్పి ఫ్యాంట్ వేయించాడు మాతో, వేసుకొని పడుకోండి అమ్మ, ఏం కాదు, మీ జోలికి వస్తే నేను ఉండాలి అంటే సరే అని పడుకున్న తర్వాత ఈ గొడవ అంతా అయిపోయింది. ఇప్పుడు బయట గొడవ అయిపోయింది కదా, లోనికి వచ్చాము, ఇంకా గాలి వేయట్లేదని మామూలుగా మేము ఇంకా పడుకుంటే వచ్చి నీ ఫ్యాంట్ది గొడవ అయితే అయిందిలే లోనికి వచ్చి బయట గొడవ అయితే అయిందిలే నీ ఫ్యాంట్ది ప్రశాంతంగా ఉండిద్ది అని మొదలెట్టాడు. ఏం మాట్లాడుతున్నాం మచ్చ, ఇప్పుడే కదా దెబ్బలు తినొచ్చావు, తెలుస్తులేదా, జ్ఞానం లేదా, ఏం అడుగుతున్నావు అంటే పోతే బాగానే తింటే తిన్నాము దెబ్బలు అంటే నేను మళ్ళీ లెగిసాను అనమాట. గొడవలు అయితే విజ్జు అన్నాడు పోనీండి ఈ ఒక్కరోజు సర్దుకోండి అన్న అంటే అప్పుడు మేము స్వాతి నాయుడు వాళ్ళ మంచం ఎక్కేసాం, వీళ్ళు పడుకున్న పక్కకి వెళ్ళిపోయి మేము పడుకున్నాం, అయిపోయింది. తర్వాత నెక్స్ట్ డే షూట్ జరిగింది కదా, షూటింగ్లో తిను సత్య గారు ఏమన్నారంటే సరదాగా వెనకాల నుంచి కామెడీ చేశాడు. కామెడీ చేస్తే షూట్ జరుగుతూనే ఉంది, గొప్పగా కామెడీలో నా తల తీసుకెళ్ళి బాత్రూమ్ డోర్ కొట్టేసి చేతికి ఇక్కడ కొరికేసి తల కొరికేసి గమ్కి గుద్దేశాడు. అలా ఏముంది అసలు కూర్చుండిపోయా, అసలు ఎగలేదు. అయితే విజ్జు గారు వచ్చి అలా ఏమంటుంది పోనిండి అని అలా అక్క అంది. నేనన్నా తను ఇంత మాట అంటే వచ్చేస్తున్నావు కదా అక్క, నువ్వు తను ఇక్కడ కొట్టిన దెబ్బలు కనిపించట్లేదా, ప్రతిదీ వీడియో రికార్డింగ్ చేశారు, తను కొట్టిన దెబ్బ ఏమన్నామని సత్య గారు వీడియో ఇవ్వు కంటెంట్ ఇవన్న మాట ఏంటి, దానికి ఎలా తల కొట్టేసుకొని వెనకాల ఉన్న వాళ్ళని కొట్టేయడం ఏంటి, అది న్యాయమేనా అని నేను గొడవ వేసుకున్నా. విజ్జు గారు వచ్చి వద్దు నేను ఇంత పెట్టుకున్న షోకి నేను ఇలాగే చేస్తున్నాడు, పిచ్చోడు కదా వదిలేయండి అంటే నేను ఒక్క అరగంట అక్కడే కూర్చుంటే అసలు మంచినీళ్ళు అయిపోతే అప్పటికప్పుడు విద్యుత్ తెచ్చిచ్చి అప్పటికెప్పుడుకో లెగ్స్ కూర్చొని తర్వాత షూట్ చేసుకున్నా. తను కొట్టే దెబ్బలు కనపడట్లేదు. అంతేగాని నీ రూమ్ లోకి వచ్చి నీ మీద మా రూమ్ లోనే ఉన్నాడు కదా రోజు నైట్. అంటే అంతా తెలిసినా కూడా మీ రూమ్ లో ఎలా ఉంచుకున్నారు? మేము ఎలా ఉంచుకున్నామంటే వాళ్ళ అక్క లేడీ మా దగ్గర పడుకోవాలి, జెంట్స్ తన వీళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోవాలి. స్పెషల్ రూమ్ ఇచ్చేస్తారు. ఫస్ట్ రోజు కాబట్టి లేడీస్ 6 మంది ఆ రూమ్ లో వండుకున్నారు, వాళ్ళ అక్క మచ్చ, మేము సపరేట్ రూమ్ లో వండుకున్నాం మొగలం అందరం. వాళ్ళ అక్క ఉంది కదా పక్కనే వాళ్ళ అక్కనే వంట పెట్టించుకుంది కదా, రూమ్ లో అయితే లేవు మరి ఎందుకంటే అక్కడ. ఇప్పుడు మనం వెళ్ళింది ఒక రిసార్ట్స్కి షూట్ మీద, 2 రూమ్లోనే అడ్జస్ట్ చేసుకోవాలి. తను ఇప్పుడు లేడీ కాబట్టి మా తమ్ముడు నా పక్కనే పడుకుంటాడు, మీ దగ్గర పడుకోడు అని అంద కాబట్టి ఆ రోజు మేము అందరం ఒప్పుకున్న తర్వాత ఆమె వచ్చి ఒప్పుకున్న తర్వాత మా తమ్ముడికి కాలు కనిపిస్తే ఏదో చేస్తాడు, తర్వాత మీ ఇష్టం ఆమె మాట్లాడకూడదు కదా, ఆమె ఒక ఇదే కదా. చెప్పండి మీరు కూడా సమాధానం. ఇప్పుడు నువ్వు మచ్చ వల్ల ఇబ్బంది పడ్డా అంటే నిన్ను నైటీ పట్టుకుని లాగడం అట్లాంటి ఏం చేయలేదు కదా? ఎందుకు లాగలేదు? ఇదేంటి ఇలా గిల్లడం, ముద్దు పెట్టు ఇక్కడ గిచ్చడం, లేకపోతే ఇక్కడ నడుము మీద చేతులు వేయడం, ఇలా వస్తావు ఒకసారి అంటే ఆడి మాటలు వాడు బాబాయ్ వాడిని తలుచుకుంటే వాడిని చూసి నవ్వాలా లేకపోతే సీరియస్ అవ్వాలా, పిచ్చోడు అనుకోవాలా, ఏమనుకోవాలో కూడా తెలియట్లా ఆ టైంలో అసలు. లేకపోతే మీరు అందరూ వెళ్ళిపోండి, నువ్వు లోనకరా అని మమ్మల్ని లాగడం
తన బిహేవియర్ అంతా అలాగే మచ్చకు ఉంది. మచ్చకు మెంటల్ అని అనుకుంటున్నారు కానీ మచ్చకు మెంటల్ లేదు. ఎందుకంటే మచ్చ పత్తి క్లారిటీ మాట్లాడగలుగుతాడు. మొబైల్ పోయిన రోజు డబ్బులు రాష్ట్రం 20,000 రావాలి వాళ్ళ అక్కకు. మొబైల్ పోయింది లక్కది. విజ్ ఏమన్నాడంటే నేను మొబైల్ షాప్ ఉంది అక్క, నాకు నేను ఇప్పిస్తాను, టచ్ ఫోన్ పోయింది కదా, నా షోకి వచ్చా కదా, నేను నీకు మొబైల్ కూడా ఇప్పిస్తాను అన్నాడు విజ్జు. మైక్ వాళ్ళ కొడితే మైక్ వాళ్ళ కొట్టిన మచ్చ అది ఇంత గొడవ చేసామని చెప్పి నేను ఇప్పుడు ఆ డబ్బులు కూడా ఇవ్వను అని విజ్జు అన్నాడు. విజ్జు అంటే లేదు విజ్జు వచ్చారు చేశారు బదలం ఎందుకు, ఆ డబ్బులు 20,000 ఇచ్చినా మనం 20,000 పెద్ద లెక్కన మనకు ఇన్ని లక్షలు పెట్టుకుని పారేస్తా అంటే ఇస్తా అని చెప్పింది. అచ్చయితే ఆమె అలిగిపోయి కార్ ఎక్కితే ఇమ్రాన్ కార్ అక్కడ డ్రాప్ చేయడానికి ఇమ్రాన్ కార్ ఎక్కితే మా అచ్చ ఏమంటారు తెలుసా, వాళ్ళ అక్కని పిలిచి అక్క బాకీ 20,000 తీసుకోలేదు, మన మొబైల్ ఫోన్ ఇప్పిస్తానని మరి మొబైల్ ఫోన్ అడగవా, పిచ్చి ముఖం దానా కార్ ఎక్కుతున్నావు, ఇది నీ గుర్తులు అని చెప్పి వాళ్ళ అక్క మీద సీరియస్ అవుతుండు. అంటే ప్రతి ఎట్లా మచ్చకు మెంటల్ అయితే ఎట్లా అడుగుతాడు. సెల్ ఫోన్ పోయిన విషయము, విజ్జు గౌడ్ ఇప్పిస్తా విషయము, 20,000 ఇంక ఇవ్వాలి మనకని ఎలా అంటాడు మచ్చ పిచ్చోడైతే. తను కొట్టేస్తాడు కదా, మనుషులు కొట్టేసి ఏమంటాడు తెలుసా, కంటెంట్ అంటాడు. కొట్టేస్తాడు పక్కన, ఇప్పుడు దెబ్బలు తినేస్తాం, తర్వాత అంటాడు ఏ కంటెంట్ రా, ఏమనుకోకండి రా. చెప్పుతో ఉన్న ఫస్ట్ టైము నా లైఫ్ లో చెప్పుతో కొడితే పట్టు మన వెనుకలు ఎర్రగా చెప్పుతో నన్ను కొట్టాను కాంటూ లక్కని సాగాడు. కానీ మచ్చను గొడవ అవుతుంటే నేను వెళ్ళి కాపాడాను, నేను అడ్డం పోయాను మచ్చకి. ఎందుకంటే ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటుంటే కాపాడాలి, లొల్లి అవుతుంటే కానీ కొట్టుకోండి అని చెప్తానండి. షో అవుతుంది మేమందరం. రేపు నాడు ఏమైనా జరిగినా సత్తకు ప్రాబ్లం అవుతుంది మా వల్ల, సత్త తీసుకోండి కాబట్టి నేను కాపాడిన మచ్చని కొడుతుంటే. ఇప్పుడు ఆమె ఏమంటదంటే కంప్లైంట్ ఇస్తారా మరి ఇద్దరు? ఇస్తాం కంపల్సరీగా. నేనైతే కంప్లైంట్ ఇస్తాను, ఎందుకంటే తను ఇక్కడ కొట్టడం వల్ల నాకు ఇక్కడ తగిలింది. తను ఒక్కడే కాదు ఇప్పుడు. అంటే నేను ఎందుకు అడుగుతున్నా అంటే నిన్ను డ్రెస్ పట్టుకుని లాగాడు, నిన్ను వల్ల వేసుకోవడానికి ట్రై చేశాడు. నన్ను నా ఫ్రెండ్ అని ఇద్దరిని చేయి పట్టుకున్నాడు, నడుము లేదంటే ముద్దు పెట్టా అంటాడు. అంతవరకు ఛాన్స్ ఎందుకు ఇచ్చారు మీరు? అప్పుడు మీకు నోరు లేదా అరవడానికి? అరుస్తుంటే కొట్టేస్తున్నాడు కదా, మనకి ఛాన్స్ ఇయ్యడు, కొట్టేస్తాడు, కొరికేస్తాడు. ఎలా పట్టుకున్నాడు తెలుసా, చెయ్య ఏందే లంజా ఏందే అంటాడు, అలాగే అంటాడు. ఇలా చేయబడి ఏందే లంజా ఏందే నీ అక్క పుగులసు నుంచో అంటే ఇలాగే అంటాడు. అన్నా ప్లీజ్ అన్నా అంటే అన్నా అంటావేంటి అంటాడు, అన్నా అనొద్దు అంటాడు. మళ్ళీ కూర్చో ఇట్లా అంటాడు. మళ్ళీ ఆయనకి అందియాలి సర్వెంట్ లాగా, మంచినీళ్ళు అందియాలి, అన్నం అందియాలి, అక్కడ మేము మందు అందియాలి. ఆయనకి కావాలితే ఆయన మేము సర్వెంట్ చేయాలి. మేము వెళ్ళి షోలో వచ్చినా వాళ్ళ అక్క అతన్ని తీసుకొచ్చి లేడీస్ రూమ్ లోనే పడుకోబెడుతుంది. ఇంతకు ముందు పెద్ద బోస్ లో కూడా 4-5 పెద్ద రూమ్స్ ఉన్నాయి, ఆయన కూడా మా రూమ్ లోనే పడుకునేవాడు. అంటే ఇప్పుడు ఆయనకి సేవలు చేసి మేము అలా ఏం చేయదు, చక్కగా నీట్ గా వెళ్ళి ముస్తాబాయ్ రూమ్ లో ఫోన్ మాట్లాడుకుంటా కూర్చుంది, తెలియదంటే బయట తిరిగిద్ది. మచ్చ దొంగతనం ఎలా చేస్తాడు తెలుసా, ఒక మాట అప్పుడు వాళ్ళ ఫోన్ పోయింది, ఇక్కడ బలేరు ముసల్దాని ఫోన్ పోయింది, నేను మాట్లాడలేదు నాకు చెప్పింది ముసల్దాని. ఫస్ట్ రాకేష్ మాస్టర్ ఉన్నప్పుడు భలే బాస్ 1 చేసామా, ఉప్పల బాలవి 3,000 దొంగతనం వేసాడు చెప్పు తీసుకున్నాడు. తర్వాత ఇక్కడ మ్యాన్సన్ హౌస్ మై హౌస్ అయిందా, స్వాతి నడిచి పెద్ద ఇంపోర్టెడ్ సూట్ కేసు, పెద్ద సూట్ కేసు, అది 20 డ్రెస్సులు పడతాయి. ఆ లోపల పెట్టింది జిప్పులన్నీ ఓపెన్ చేసి పెద్ద బాటిల్ ఇంపోర్టెడ్ విస్కీ 5,000 ఉంటుంది అమ్మది, 5,000 వాల్యూ బాటిల్ పట్టుకెళ్ళిపోయాడు. చాలా దొంగ మచ్చ. మా పక్కన ఉన్నాడంటే ఏమైనా వాల్యుబుల్స్ మేము జాగ్రత్తగా ఉంచుకుంటాం. సెల్ ఫోన్ తీసేస్తాడు, అన్ని తీస్తాడు. పోనీ అది పక్కన పెట్టండి. రెండో విషయం ఏంటంటే అగ్గిపెట్టి మచ్చాల సుజాత ఏమంటుందంటే మా అందరి ముందు అనింది, హైదరాబాద్ యూట్యూబర్స్ అందరూ వాళ్ళ తమ్ముడి మీదే బతుకుతున్నారట, లక్షలు సంపాదించుకుంటున్నారట. కొంతమంది యూట్యూబర్స్ అంటట వాళ్ళకి ఇల్లు కడతామని ఫేక్ ప్రామిసులు చేశారట. కొంతమంది యూట్యూబర్స్ వాళ్ళ తమ్ముడికి మెంటల్ కదా, ఒక కార్పొరేట్ హాస్పిటల్కి ఏజ్ హాస్పిటల్కి ఎక్కడ తీసుకెళ్ళి ఆ మెంటల్ కూడా వదిలిస్తామన్నారంట అంటుంది. ఎందుకమ్మా వదిలిస్తారు? యూట్యూబర్స్కి ఏమొస్తుందమ్మా, 1,00,000 వ్యూస్ పోతే ఒక 2,000 వస్తాయి, ఒక 5 లక్షలు పోతే ఒక 10,000 వస్తుంది. వాళ్ళు లక్షలు ఎందుకు ఖర్చు పెడతారు? ఆశకు కూడా ఒక హద్దు అనేది ఉండాలి. వాళ్ళ అక్కకి చాలా అత్యాస అండి. నేను ఇదే చెప్తున్నాను, మగ్గిపెట్టి మచ్చలకి పాపులారిటీ ఉంది కాదని లేదు, హీఈస్ బెస్ట్ ఎంటర్టైనర్, నో డౌట్ అబౌట్ ఇట్. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ గారి పాపులారిటీని ఎలా క్యాష్ చేసుకోవాలని చూసిందో లక్ష్మీపార్వతి, ఈమె కూడా లక్ష్మీపార్వతి 2 సుజాత. వాళ్ళ తమ్ముడు పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని చూస్తుంది. ఎవరైనా వచ్చి ఫోటో అడిగితే డబ్బులు అడుగుతుంది, ఎవరైనా వచ్చి వీడియో అడిగితే డబ్బులు అడుగుతుంది, ఎవరైనా ఎంట్రీ అడిగితే అరగంట చేసుకోండి 10,000 ఇవ్వండి అంటది, ఎవరైనా 2 పూటల షూటింగ్ అంటే 20,000 డిమాండ్ చేస్తుంది. అన్ని నేను దగ్గర ఉండి ఇప్పించా. నువ్వు ఎన్ని లక్షలు సంపాదించుకున్నావో నాకు తెలుసు, నువ్వెంత ఇంట్రెస్ట్కి ఇస్తున్నావు నాకు తెలుసు. ఈ సుమన్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా, వాళ్ళకి కూడా నాది ఒకటే రిక్వెస్ట్, ఆ ఏరియాలో ఎంక్వైరీ చేయండి.
ఆమె ఇంట్రెస్ట్కి ఇస్తుందో ఇవ్వలేదు ఎంక్వైరీ చేయండి దయచేసి. అన్ని నిజాలు కూడా బయటకు వస్తాయి.